హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను జిగ్జాగ్ మిషన్కి బేసిక్ టూల్స్ ఉంటాయి కదా, అవి చూపిస్తాను. అదేవిధంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా ఒకసారి చూపిస్తాను. మనం ఫస్ట్లో జిగ్జాగ్ మిషన్ కొన్నప్పుడు ఇలా టూల్ బాక్స్ అనేది ఒకటి ఇస్తారండి. చూడండి, దీంట్లో 2 చిన్న స్క్రూ డ్రైవర్స్, అదేవిధంగా జిగ్జాగ్ మిషన్కి మెయిన్ వచ్చేసి ఫాల్స్ వేసుకునే పాదం ఒకటి, చీర అంచులు కుట్టుకునే పాదం ఒకటి, కేస్ బాక్స్లో వచ్చేసి 2 ఇస్తారు, బాబిన్ వచ్చేసి ఒక 3 ఇస్తారండి. ఇవి కంపెనీటి అనమాట. ఇలా మనము ఈ జిగ్జాగ్ మిషన్ మీద ఓన్లీ జిగ్జాగే కాకుండా ఎంబ్రాయిడరీ కూడా యూజ్ అయ్యేదానికి ఇలా ఒక పండ్ల చక్రం మీద పలక అనేది ఇస్తారు. అలాగే కంపెనీ నీడిల్స్ చూడండి, ఇవి సైజ్ వచ్చేసి 16 ఇంచెస్ అనమాట. ఇవి 2 ఇస్తారు, మెయిన్ వాళ్ళ బ్రాండ్ కంపెనీవి. మనకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే గిన సైడ్ వచ్చేసి ఇలా తెచ్చుకుంటే గిన ఈ విధంగా వస్తుంది ప్యాకెట్ నీడిల్స్ వచ్చేసి. అలాగే చూడండి, ఈ స్ప్రింగ్స్ అనేటివి జిగ్జాగ్ మిషన్లో యూజ్ అవుతాయండి రీప్లేస్మెంట్కి. అంటే ఏదైనా ఒకటి చిన్న చేంజెస్ వల్ల వెళ్ళిపోతే గిన దీన్ని మళ్ళీ చేంజ్ చేసుకునే దానికోసం ఇలా స్ప్రింగ్స్, అదేవిధంగా చిన్న చిన్న స్క్రూస్ అందుకు ఇస్తారు. ఇప్పుడు ఈ స్ప్రింగ్స్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది చూపిస్తాను. అదేవిధంగా వీటిని కూడా ఎలా యూజ్ చేయాలి అనేది మిషన్కి చూపిస్తాను. ఇప్పుడు ఇది రాయల్సన్ మిషన్ అండి. ఇప్పుడు దీనికి నేను కంపెనీ వాళ్ళు ఇచ్చిన నీడిల్స్ అనేవి ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ నీడిల్స్ అనేటివి నార్మల్ మిషన్కి వచ్చేసి ఒక సైడు ఒక బద్దలాగా వస్తుంది, కానీ ఈ నీడిల్కి ఇలా రౌండ్గా వచ్చేస్తుంది అన్నమాట పైన. ఇప్పుడు దీని మీద ఒక సైడ్ వచ్చేసి ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఆ షేప్ వరకు కింద నుంచి ఇలా ఒక దబ్బలాగా ఉంటుందన్నమాట. ఒక సైడ్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది. చూడండి, ఇలా ప్లెయిన్గా ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి ఇలా దెబ్బ మాదిరిగా ఒక ఘాటు మాదిరిగా పడి ఉంటుంది ఈ నీడిల్కి. ఈ ఘాటు మాదిరిగా ఉండే ఈ భాగాన్ని అటు సైడ్ కంటే ఇలా చూడండి, ఈ మిషన్కి ఈ పాదం పెట్టుకుంటాం కదా, ఈ పాదంని చూసే విధంగా ఈ ఘాట్ అనేది పాదం వైపుకు మనము పెట్టుకోవాలి ఈ ఘాట్ అనేది. అదేవిధంగా ప్లెయిన్గా ఉండేది మన వైపుకు ఉండాలి ఈ నీడిల్ పెట్టేటప్పుడు. జిగ్జాగ్ మిషన్కి వచ్చేసి నీడిల్ని మనము ఫ్రంట్ సైడ్ నుంచి పెట్టుకుంటాం. అంటే ఈ హోల్ ఉంది కదా, ఆ హోల్ ఫ్రంట్ సైడ్కి పెట్టుకుంటాం అన్నమాట. ఎందుకంటే నార్మల్ మిషన్కి ఇలా సైడ్కి పెట్టుకుంటాం, కానీ ఈ మిషన్కి మాత్రం హోల్ అనేది ఫ్రంట్ సైడ్కు ఫేస్ వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని మిషన్కి సెట్ చేస్తున్నాను. ఇలా ఇక్కడున్న ఈ స్క్రూని కొద్దిగా లూజ్ చేసుకోవాలన్నమాట. మనము ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఇలా ప్లెయిన్గా ఉండే వైపు మన వైపుకు ఉండే విధంగా నీడిల్ని స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. హోల్ అనేది కొంచెం అటు ఇటు ఉన్నా కూడా థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుంది, కాబట్టి ఇలా చిన్న హోల్ మాదిరిగా ఉంటుంది. దాంట్లోకి ఇలా స్ట్రైట్గా పెట్టేసి చూడండి, ఆ విధంగా ఈ స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రూ అనేది టైట్గా పెట్టుకుని నీడిల్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఈ నీడిల్ అనేది ఖచ్చితంగా హోల్ స్ట్రైట్గా మన వైపు ఉండే విధంగా స్ట్రైట్గా ఉండాలన్నమాట హోల్లో పెట్టేటప్పుడు. కానీ అందుకు చూసుకొని కొద్దిగా నీడిల్ అనేది సెట్ చేసుకోవాలి. నీడిల్లో ప్రాబ్లం ఉంటే కన్నా ఎక్కువగా థ్రెడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పాదం సెట్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి 2 టైప్స్ ఇస్తారు కదా, ఒకటి ఫాల్స్ వేసుకోనికి, ఇంకోటి వచ్చేసి చీర అంచులు కుట్టుకునేకి లేదా డ్రెస్సెస్ చున్నీస్ అంచులు కుట్టుకునేదానికి తీసుకుంటారు. ఏదో ఒక పాదం అనేది ఫిట్ చేసుకోండి. ఇటు సైడు ఈ విధంగా హోల్ ఉంటుందండి. ఈ హోల్ అనేది కరెక్ట్గా చూడండి, ఇలా ఈ హోల్ని ఇలా పెట్టుకొని కొంచెం కరెక్ట్గా అట్లా హోల్ అనేది ఈ షేప్కు ఈక్వల్గా ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి పాదానికి. ఈ విధంగా 2 పాదాలు అనేటివి మనం అదో ఇక్కడ ఘాట్ ఉంది కదండి, ఈ ఘాటు మీదకి ఆ హోల్ ఈక్వల్గా వచ్చేలాగా పెట్టి ఆ స్క్రూ అనేది టైట్ చేసుకోవడం వల్ల పాదాలు అనేవి కరెక్ట్గా సెట్ అవుతాయి.
ఇప్పుడు ఇది పండ్ల చక్రం మీద పెట్టుకునే పలకండి. మామూలుగా ఇవి 2 ఇస్తారు. ఒకటి వచ్చేసి జిగ్జాగ్ వాటికి యూజ్ అవుతుంది, ఇంకోటి వచ్చేసి నార్మల్గా ఎంబ్రాయిడరీకి యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి దీన్ని ప్రజెంట్ మనం యూజ్ చేయము. జిగ్జాగ్ మిషన్కి అయితే గిన 2 ఇలా ఈ లైన్స్ అనేటివి చూడండి, చూపిస్తాను ఒకసారి తీసి. వీటిని ఈ విధంగా 2 లైన్స్ వచ్చేసి చిన్న హోల్ ఉంటుంది కదండి, దీన్ని మనం జిగ్జాగ్ అనేది యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీకి యూజ్ చేస్తాము. ప్రజెంట్ మనం జిగ్జాగ్ మిషన్ కాబట్టి దీన్ని నేను యూజ్ చేస్తున్నాను. దీన్ని ఇలా పెట్టుకొని 2 సైడ్స్ ఈ స్క్రూస్ అనేవి టైట్ చేసుకోవాలి. ఈ పాదం చేంజ్ చేసుకోవాలని కూడా ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఈ స్ప్రింగ్ అనేది ఉంది కదా, దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి అంటే మామూలుగా జిగ్జాగ్ మిషన్కి నెంబరింగ్స్ అనేవి ఉంటాయి కదా మనకు. ఈ నెంబరింగ్స్ అడ్జస్టబుల్ అంటే అడ్జస్ట్ చేసుకునేదానికి ఈ స్ప్రింగ్ అనేది చూడండి ఒకసారి ఎలా ఫ్లెక్సిబుల్గా అవుతుందో. ఇలా ఫ్లెక్సిబుల్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఎప్పుడైనా అది తెగిపోయినా దానికి రీప్లేస్మెంట్గా ఈ స్ప్రింగ్ అనేది మనకి ఇస్తారు కంపెనీ వాళ్ళు. చూడండి ఇది ఈ విధంగా మనం ఎప్పుడైనా కానీ ఇది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని అనేది రీప్లేస్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇప్పుడు ఈ కేస్ బాక్స్ చూడండి, ఇది జిగ్జాగ్ మిషన్ యొక్క కేస్ బాక్స్. దీనికి వచ్చేసి ఈ విధంగా హుక్ అనేది ఒకటి ఉంటుంది, ఎందుకంటే థ్రెడ్ అనేది మనకు వీల్ తిరిగేటప్పుడు ఇరుక్కోకుండా ఉండడం కోసం ఇలా హుక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు బాబిన్కి మనం నార్మల్గానే థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత చూడండి దీన్ని డైరెక్షన్ వచ్చేసి ఇలా, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ విధంగా పట్టుకొని చూడండి ఇలా పెట్టుకోవాలి బాబిన్ అనేది. ఫస్ట్ ఇలా పెట్టుకొని ఈ క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్లోంచి ఇలా వచ్చి ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఈ థ్రెడ్ అనేది మనకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. చూడండి ఒకసారి ఇలా తీసినప్పుడు ఫ్రీగా మూవింగ్ అనేది రావాలి. తర్వాత ఈ హుక్కి ఇలా తగిలించుకొని జిగ్జాగ్ మిషన్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఒకేసారి. ఇప్పుడు ఇలా థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఈ జిగ్జాగ్ మిషన్కి వచ్చేసి మనము ఈ కేస్ బాక్స్ పెట్టుకునే పార్ట్ ఉంటుంది కదా, అది మన వైపు ఉంటుందండి. నార్మల్ మిషన్కి అయితే ఇలా సైడ్ నుంచి ఈ విధంగా పెడతాము, కానీ ఇది జిగ్జాగ్ మిషన్ కాబట్టి స్ట్రైట్గా ఉంటుంది. మామూలుగా ఇలా ఇది అనేది ఇలా పట్టుకొని పెట్టాలంటారు. అలా పెట్టడం కంటే ఇలా క్లోజ్ చేసుకొని పూర్తిగా ఇలానే పట్టుకొని స్ట్రైట్గా చూడండి ఇలా పెట్టేసి దానిలో కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో అలా చూసుకోవాలన్నమాట. దీన్ని ఇలా చూడండి. ఈ కేస్ బాక్స్ అనేది పెట్టేటప్పుడు మనకు చూడండి ఒకసారి నీడిల్ అనేది ఎప్పటికి కూడా లోపలికి ఉండకూడదు, కాబట్టి నీడిల్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా సౌండ్ వస్తుంది, అది కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కేస్ బాక్స్ అనేది మనం మిషన్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ జిగ్జాగ్ మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకొని ఈ హోల్ ఉంది కదా, ఫస్ట్ నార్మల్ మిషన్ లాగే ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి మనం చూడండి ఇక్కడ ఈ రింగ్లోకి ఖచ్చితంగా చూడండి ఒకసారి ఇలా అంటే ఒక స్పేస్ వస్తుంది కదా, ఆ స్పేస్లోకి ఈ థ్రెడ్ అనేది వెళ్ళాలి. ఇలా ఓకే, ఈ విధంగా చూడండి ఇలా ఆ స్పేస్లోకి థ్రెడ్ వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ఒక చిన్న హుక్ అనేది ఉంది చూడండి, ఈ హుక్ మీద నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా స్ట్రైట్గా ఈ కడ్డీకి స్ట్రైట్గా తీసుకోవాలన్నమాట. అలాగే మళ్ళీ ఈ పైన ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి ఇలా ఓకే. మనం ఈ థ్రెడ్ అనేది తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ ఎక్కువ టైట్గా ఉన్నా కానీ దీన్ని లూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలా ఫ్రీగా థ్రెడ్ అనేది రావాలి ఇలా లాగినప్పుడు, లేకపోతే కన్నా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా చూడండి ఈ విధంగా ఆ హోల్ లెక్క అనేది థ్రెడ్ని ఎక్కించుకొని నీడిల్ వచ్చేసి మనకు నార్మల్ మిషన్కి ఇలా సైడ్కి ఎక్కిస్తాం కదా, జిగ్జాగ్ మిషన్కి వచ్చేసి ఇలా ఫ్రంట్ నుంచి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ నుంచి థ్రెడ్ అనేది తీసుకోవాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మామూలుగా మనము ఇలాగే వదిలేసి ఈ థ్రెడ్ని స్టిచ్చింగ్ అనేది చేసామంటే ఖచ్చితంగా లోపల వచ్చేసి
థ్రెడ్ అనేది ఇరుక్కుంటుంది. అలా కాకుండా ఇలా థ్రెడ్ని పట్టుకుని ఎక్కించుకున్న తర్వాత ఇలా కిందికి నీడిల్ని ఒకసారి కిందికి తీసుకెళ్ళి మళ్ళీ ఇలా పైకి తీసుకొని వచ్చి కింద ఉండే థ్రెడ్ని కూడా ఇలా పైకి తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే అండి, మనం మిడిల్లో ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆగిపోయినా కానీ ఎప్పుడైనా సరే ఇలా తీసుకోవడం వల్ల మనకు థ్రెడ్ అనేది వెళ్ళి కింద ఇరుక్కోకుండా ఉంటుంది. కాబట్టి ఇలా తీసుకొని దీన్ని మళ్ళీ బ్యాక్ సైడ్కు ఇలా పెట్టుకోవాలి థ్రెడ్ని. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మనం. ఇప్పుడు జిగ్జాగ్ మిషన్లో వచ్చేసి నెంబరింగ్స్ అండి మెయిన్. ఈ నెంబరింగ్స్ వచ్చేసి మనకు ఎలా సెట్ చేసుకోవాలి అంటే, ప్రజెంట్ నా మిషన్కి 0లో ఉంది. ఇక్కడ ఈ కుట్టు లూజ్ కూడా 0లోనే ఉందన్నమాట. ఇది చూడండి, ఫస్ట్ 1 ఉంది కదా, 1లో పెడితే కుట్టు అనేది దగ్గరగా వస్తుంది. ఇది జిగ్జాగ్ మిషన్ కాబట్టి అడ్డం కుట్టు అనేది మనకు దగ్గరగా వస్తుంది. ఇది అసలు ఈ నెంబరింగ్ మొత్తం కూడా కుట్టు లెంత్ ఇట్లా విడ్త్ అనేది పెంచుకుంటూ వచ్చేదానికోసమే అనమాట. ఇలా పెద్దగా కావాలన్నా చిన్నగా కావాలన్నా ఈ విడ్త్ అనేది పెంచుకునే దానికోసం ఈ నెంబరింగ్స్ అనేటివి మనం యూస్ చేస్తాము. అదేవిధంగా కుట్టు దూరంగా అంటే మనకు లెంత్లో వస్తుంది కదా, ఆ లెంత్లో చేంజ్ చేసుకునే దానికోసము దీన్ని అనేది యూజ్ చేస్తాం మనము. ఇప్పుడు చూడండి, మామూలుగా నేను ఫాల్స్కి అయితే 2.5 మార్కింగ్ చూడండి, 3 to 2 మధ్యలో ఈ విధంగా పెట్టుకొని, ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది మనకు ఎంతలో కావాలన్నా అడ్జస్టబుల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ హోల్ని ఇలా పెట్టుకొని మనకు ఎక్కడ కావాలంటే 1 లేదా 2, 3 అంటే కొన్ని కాజాలు అలాంటివి వేయాలంటే 1 లేక్ కూడా రావాలి కాబట్టి 1కైనా తీసుకోవచ్చండి. కానీ ప్రజెంట్ నేను ఫాల్స్ లేదా చీరాంజులు దేనికైనా కానీ ఒకటే విధంగా సెట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు తక్కువ కావాలి ఎక్కువ కావాలి అనేది చూసుకొని మీరే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 2.5 పెట్టుకుంటున్నాను విడ్త్ అనేది. 2.5 దగ్గర పెట్టుకొని ఈ స్క్రూ అనేది టైట్ చేసుకుంటే అది అక్కడే నిలబడిపోతుంది అన్నమాట. అదేవిధంగా ఈ లెంత్ కూడా నేను 2.5 పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడ మార్కింగ్ 3 to 2 మధ్యలో. ఇక్కడ ఈ యారో మార్క్ అనేది ఉంది కదండి, ఈ సైడు చూడండి, ఈ యారో మార్క్ అనేది కరెక్ట్గా లైన్ మీద పెట్టుకుంటున్నా. ఈ విధంగా నేను ఇక్కడ 2.5 ఇంచెస్, ఇక్కడ 2.5 అనేది ఈ మార్కింగ్, ఈ నెంబరింగ్స్ అనేవి సేమ్ ఈక్వల్గా పెట్టుకొని ఫాల్స్ లేదా చీరాంచులు కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా కానీ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ అంటే డ్రెస్ మీదకి చున్నీలు వస్తాయి కదా, వాటి సైడ్ అనేది అంచులు కుట్టుకునేదానికి యూజ్ చేస్తాము. ఈ విధంగా మనం జిగ్జాగ్ మిషన్కి టూల్స్ అనేవి యూజ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఈ మిషన్కి ఆయిల్ అనేది చూడండి, ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ మిషన్ మీద మార్కింగ్స్ అనేవి వేసి ఉంటారు ఆయిల్ వేసుకునేది. దీనికి సపరేట్గా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే 15 days లేదా 10 daysకి ఒకసారి జిగ్జాగ్ మిషన్కి అనేది ఆయిల్ ఖచ్చితంగా వేయాలి. అది మిషన్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా ఆయిల్ అనేది వేయాలి, లేకపోతే గిన స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. ఈ జిగ్జాగ్ మిషన్ అనేది ఎక్కువ హార్డ్గా ఉంటుంది. అంటే నార్మల్గా మనం చెక్క మీద పెట్టి థ్రెడ్తో తొక్కాలంటే కానీ కొద్దిగా కష్టంగా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మనము చిన్నది ఏదైనా మోటార్ అనేది ఈ జిగ్జాగ్ మిషన్కి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చాలా సింపుల్గా జిగ్జాగ్ మిషన్ బేసిక్స్ అనేది తెలుసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.